దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై వరుస కథనాలను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. అయితే దుర్గం చెరువు ఆక్రమణపై పలు సెక్షన్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. దుర్గం చెరువు సుమారు 5 ఎకరాలు ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై వరుస కథనాలను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. అయితే దుర్గం చెరువు ఆక్రమణపై పలు సెక్షన్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. దుర్గం చెరువు సుమారు 5 ఎకరాలు అక్రమంగా ఆక్రమించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే దుర్గం చెరువుకి సంబంధించి మొత్తం 160 ఎకరాలు ఒకప్పుడు ఉండేది 1974 లెక్కల ప్రకారం. అయితే ఇటీవల వరుసగా కూడా కబ్జాలకు గురవుతూ ప్రస్తుతం 116 ఎకరాలు కుదించిపోవడం జరిగింది. దీనిపైన హైడ్రా దృష్టి సారించడం జరిగింది. అలాగే చెరువులోకి కొంతమంది మట్టి పూడ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనే అంశాన్ని ఇటు హైడ్రా దృష్టికి స్థానికులు తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఈ హైడ్రాకి సంబంధించిన ఏదైతే ఈ చెరువుకి సంబంధించి కబ్జా ఏదైతే జరుగుతుందో దానిపైన కూడా హెచ్ఎంటీవీ కథనాలని ప్రసారించడం జరిగింది. నిన్న కూడా మనం ఆ స్పాట్ కి వెళ్లి మొత్తం కూడా అక్కడ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. చెరువు లోపలికే ఏకంగా ఈ మట్టి పూడ్చుకుంటూ అయితే వస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపించడం జరిగింది. మరోవైపు ఇటు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే వెంకటరెడ్డిల పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దుర్గం చెరువులో మట్టి పూడుస్తూ చెరువుని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే 2014 ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం మొత్తం కూడా 5 ఎకరాలు ఇప్పుడు ఏదైతే కబ్జా జరుగుతుందో అదంతా కూడా FTL పరిధిలోకి వస్తుంది అంటూ కూడా ఆ మ్యాప్లన్నిటి కూడా ఇప్పటికే హైడ్రా కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరోవైపు ఈ చెరువు ప్రాంతం మొత్తాన్ని కూడా మట్టితో నింపుతున్నారు కాబట్టి దీనిపైన హైడ్రాకి సంబంధించిన సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ నిన్న ఈ రోజు ఏదైతే మాదాపూర్ PS లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మాదాపూర్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సెక్షన్లు మనం చూసుకుంటే ఒకసారి BNS కి సంబంధించిన 329/3 అలాగే 3/5 ఈ సెక్షన్ల కింద PDB యాక్ట్ సెక్షన్స్ కింద 3 కేసులు అయితే మొత్తం నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరైతే వినిపించడం జరుగుతుంది. అనేక ఆరోపణలు కూడా ఆయన పైన అయితే వస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ కేసు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మొత్తం కూడా స్థానికంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికి సంబంధించిన వాహనాలు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా ఇక్కడ రెంట్కి ఇస్తూ ఒక సంస్థ అయితే దీన్ని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది అనే ఆరోపణలు కూడా అయితే ఇప్పటికే వస్తున్న పరిస్థితులు. ఇప్పుడు ఈ కేసు చాలా కీలకమైన అంశంగా మారింది. ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కేసు కూడా ఫైల్ అయింది కాబట్టి పోలీసులు దీనిపైన కొంత సీరియస్ గానే దృష్టి సారించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ కూడా మాదాపూర్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే మొదటి నుంచి కూడా హెచ్ఎంటీవీ గుండె చెరువు అనే కాన్సెప్ట్ లోనే ఈ చెరువుల్ని రక్షించాలనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తూ వస్తుంది. అందులో భాగంగానే దుర్గం చెరువు పైన కూడా మనం అనేక కథనాలను కూడా ప్రసారం చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ చెరువు ఉంది, ఎప్పుడు ఎంత మేర కబ్జా గురవుతూ వస్తుంది అనే అంశాలన్నింటి కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగానే హెచ్ఎంటీవీ కూడా ఖచ్చితంగా ఇది ఒక విజయం లాంటిదనే చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా దుర్గం చెరువు ఎంతో పురాతనమైన చెరువు. నిజాం కాలంలో నిజాంకి మంచినీటిని అందించిన చెరువుగా ఇది గుర్తింపు పొందింది కాబట్టి ఈ చెరువుని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కాదని లేని వాస్తవం. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.